చూడండి అమెరికాలోని స్టూడెంట్స్ ఉంటారు కదా, చదువుకునే పిల్లలు. వాళ్ళకి డిగ్రీ అయిపోయాక మెడికల్ డాక్టర్స్గా అప్లై చేసుకొని సీట్ వస్తే వాళ్ళకి వైట్ గౌన్ సెరమనీ అని చేస్తారండి. అంటే వైట్ కోట్ వేసుకుంటారు కదా వాళ్ళు డాక్టర్స్, ఆ కోటు సెరమనీ అని చేస్తారనమాట. చూడండి ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ మీదకి ప్రొఫెసర్లు అందరూ వచ్చారనమాట. చూడండి వాళ్ళది ఒక్కొక్కరిది ఇంట్రడక్షన్ ఇస్తారనమాట. ఇచ్చాక స్టూడెంట్స్ని అందరినీ స్టేజ్ మీదకి పిలుస్తారనమాట లైన్గాను. అక్కడ ఎంతమంది ప్రొఫెసర్స్ ఉన్నారో అంతమంది స్టూడెంట్స్ని పిలుస్తారనమాట. ఈచ్ కాలేజ్కి ఒక్కొక్క సంవత్సరము 250 కిడ్స్ సెలెక్ట్ అవుతారండి. ఓకే, సో ఆ 250 మందికి ఇట్లా వైట్ కోట్ సెరమనీ అని చేస్తారనమాట. సో వాళ్ళు పైన ప్రొఫెసర్స్ది, స్టేజ్ మీద ఉన్న ప్రొఫెసర్స్ది ఇంట్రడక్షన్ అయిపోయాక స్టూడెంట్స్ని కాల్ చేస్తారనమాట. అక్కడ ఎంతమంది ఉన్నారో అంతమంది స్టూడెంట్స్ని, ఈచ్ రౌండ్కి అంతమంది స్టూడెంట్స్ని పిలుస్తారనమాట. పిలిచాక వాళ్ళతో వైట్ గౌను వేయిస్తారనమాట. ఆ స్టూడెంట్స్ వచ్చి వాళ్ళ ముందర నుంచుంటారు. నుంచున్నాక ఆ వెనక ఉన్న ప్రొఫెసర్స్ స్టూడెంట్కి వైట్ గౌన్ వేస్తారనమాట వెనక నుంచి. ఒకవేళ స్టూడెంట్లోని ఎనీ స్టూడెంట్కి వాళ్ళ పేరెంట్స్ డాక్టర్స్ అయితే వాళ్ళు ఆ పేరెంట్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే వాళ్ళ సిస్టర్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎవరైనా డాక్టర్స్ అయితే వాళ్ళని చూస్ చేసుకోవచ్చు అనమాట వైట్ గౌన్ వేయడానికి. చూడండి ఇక్కడ స్టూడెంట్స్ రావడం మొదలయ్యింది. వాళ్ళు వేస్తారు చూడండి కోట్ అనేది. ఆ విధంగా వేయించుకుంటారనమాట. అలా వేసేసాక చూడండి అందరు స్టూడెంట్స్ అయిపోయాక వాళ్ళు ఓత్ ఇవ్వాలన్నమాట. అంటే నేను నా యొక్క పని మీద కట్టుబడి ఉంటాను, ఏ పేషెంట్ది ఇన్ఫర్మేషన్ బయట లీక్ చేయను, అండ్ నేను నా సాయశక్తుల వాళ్ళ కోసం పని చేస్తాను అని వాళ్ళు ఓత్ ఇస్తారనమాట. అంటే ప్రామిస్ చేయడం అన్నమాట. ఓకే, అలా అయిపోయాక అండ్ తర్వాత ప్రొఫెసర్ చెప్పారనమాట, నారేటర్ చెప్పారు అందరినీ లేసి నుంచొని పేరెంట్స్ సైడ్ తిరిగి అందరికీ థ్యాంక్స్ చెప్పమని, పేరెంట్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పమని చెప్పారనమాట. చెప్పాక చూడండి మళ్ళీ కూర్చుంటారు. కూర్చున్నాక మళ్ళీ లేపారు వాళ్ళందరినీ. పాపం కూర్చోబెడుతున్నారు, లేపుతున్నారు. లేపేశాక వాళ్ళందరినీ అట్లాగ పెద్ద గ్రూప్ ఫోటో తీయమన్నారనమాట. గ్రూప్ ఫోటో అయిపోయాక ఇంకా అయిపోయిందండి. ఎవరంతకు వాళ్ళు బయటకు వచ్చేసారనమాట. వచ్చేసి బయట లాబీలోని పేరెంట్స్తోని, ఫ్రెండ్స్తోని, ఇంకా రిలేటివ్స్తోని అందరితోని ఆ వైట్ గౌన్తో ఫోటోలు తీసుకున్నారనమాట లాబీలోని. దాంతో వైట్ గౌన్ సెరమనీ అయిపోయిందనమాట. ఇంకా ఇచ్చేవాళ్ళు ఎవరన్నా వాళ్ళ రిలేటివ్స్కి అందరికీ తీసుకెళ్ళి, ఫ్రెండ్స్కి రెస్టారెంట్కి తీసుకెళ్ళి పార్టీ ఇవ్వడము అలా అంతా చేశారనమాట. మెడికల్ సీట్ వచ్చిన సంతోషంలోని. ఓకే, ఈ విధంగా ఉంటుంది వైట్ గౌన్ సెరమనీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.